హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు సాయి సునీత డిజైనర్స్ అని చెప్పేసి ఒక 1 గ్రామ్ గోల్డ్ షాప్లో ఉన్నామండి. ఇది నందిగామలో గాంధీ సెంటర్లో ఉంది. అందరికీ అందుబాటులో ఉన్న ప్లేసేనండి మన గాంధీ సెంటర్లో, రాము మెడికల్స్ పక్కన అనమాట. నేను ఈరోజు షాప్కి ఎందుకు వచ్చానంటే, మేడం ఏంటి ఇక్కడ ఓనర్ ప్లేస్లో నిల్చొని ఉన్నారు అనుకుంటున్నారా? నేను ఓనర్ని కాదండి, దివ్య అని షాప్ ఓనర్ అనమాట. తను ఒకసారి అక్క మీరు యూట్యూబర్ కదా, మీ ఛానల్లో నా అది షాప్ వీడియో పెట్టచ్చు కదా, అన్ని ఐటమ్స్ చూపించచ్చు కదా ఒకసారి అని చెప్పి అడిగితేను ఇవన్నీ మీ షూట్ చేద్దామని వచ్చానండి. షూట్ చేసేది దివ్యాని కాదండి బాబు, వీడియో. మనకి జనరల్గా ఆడవాళ్ళకి ఏం కావాలండి? ఆర్నమెంట్స్ కదా మనకి చాలా ఇష్టమైనవి. సో ఈ ఆర్నమెంట్స్ మనకి ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే డిస్కషన్ అంతా దాని మీదే కదా. సో ఆర్నమెంట్స్ చూసేద్దామా మరి? ఇవన్నీ చూస్తుంటేనండి అన్నీ పెట్టేసుకోవాలనిపిస్తుంది. తనేంటంటే షాప్లో ఏమేమి ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా కస్టమర్స్ అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి ఇలా షూట్ చేయమందనమాట. మీరు సింగిల్ గ్లాన్స్లో ఇవన్నీ చూసేయచ్చండి, వచ్చేయండి. ఆర్నమెంట్స్ అండి ఇవి. ఇక్కడ ఇప్పుడు ఒకేలా అనిపిస్తున్నాయి, బట్ చూడండి, ఇది షేప్ వేరు, ఇది షేప్ వేరు, ఈ కలర్ కాంబినేషన్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు. సో చాలా డిఫరెంట్ అనమాట, దేనికి దానికి చాలా డిఫరెంట్. అందుకని ఒక్కసారి అలా లుక్ వేసేయండి. మనకి పగడాల్లో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో పగడాల్లో ఉన్నాయి అండ్ రకరకాల కాంబినేషన్స్లో ఉన్నాయి. వీటిల్లో మనకి ఏదైనా కలర్ కాంబినేషన్ ఇంకా ఇలా ఈ పింక్ గ్రీన్ కాకుండా ఇలా వైలెట్ కానీ అలా ఏమైనా వేరే కలర్ కావాలనిపించింది అనుకోండి, మనం అలాగా వేరే కలర్ కాంబినేషన్తో కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి, ఇలా పర్ల్స్ 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా. ఇలా వద్దండి నాకు ఇలా ఎక్కువ కావాలి, ఒకే చోట ఇలా ఎక్కువ కావాలి అనుకుంటే అలా కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. మనం ఇందా చూసిన ఐటమ్స్ అన్నీ కూడా లాకెట్స్ లేవు కదండి ఆ చైన్స్కి, ఇవి లాకెట్స్తో ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇది చూడండి ఎంత బాగుంది, ఎంత ట్రెండీగా ఉంది లాకెట్. చూసారా, మొత్తం వైట్ స్టోన్స్, లోపల ఒక డార్క్ స్టోన్ ఇచ్చాడు అనమాట. చాలా ట్రెండీగా ఉందండి, చాలా బాగుంది. చూడండి ఎంతమంది, ఒకసారి చూస్తారా? నేను పెట్టుకొని చూపించను. లాకెట్ ఇది బాగా నచ్చిందండి నాకు. కొంచెం హెవీగా కావాలి అంటే కనుక మనం ఇలా ట్రై చేయొచ్చు అనమాట. కొంచెం హెవీగా ఉంటుంది, నిండుగా ఉంటుంది మెడకి. వెంకటేశ్వర స్వామి లాకెట్ అండి, ఎంత బాగా డిజైన్ చేస్తున్నారో, ఎంత నీట్గా కార్వింగ్ చేస్తున్నారండి. ఇప్పుడు అసలు ఫేస్లో ఎంత లైఫ్ ఉందంటే చాలా 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 బాగా అనమాట. ఇంకా అసలు మనకు చూస్తే నిజంగా వెంకటేశ్వర స్వామిని మన కళ్ళ ముందు చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. ఇవన్నీ ఒక లుక్ వేసేయండి. ఇవన్నీ సింపుల్గా కావాలంటే ఇలాగా, దానిలోనే వేరే కలర్ అన్నమాట, గ్రీన్. ఈ గ్రీన్ మనం పింక్ శారీ మీద కూడా వేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు నా శారీకి ఏమైనా మ్యాచ్ అవుతుందేమో చూద్దామా? ఎలా ఉంది? మ్యాచ్ అయిందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మ్యాచ్ అయిందో లేదా. కూడా వేస్తూ ఉంటాం కదా, సో చూద్దాం. ఒక్కోసారి బాగుంటాయండి, ఆపోజిట్ కాంబినేషన్ చాలా లుక్ వస్తుంది. ఇంకా సెల్ఫ్ అయితేనే మంచిగా కనిపించదు, ఎలివేట్ అవ్వదు. శారీ మీద ఎలివేట్ అవ్వాలంటే ఆపోజిట్ కాంబినేషన్ అయితే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. అలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా పిల్లలకి ఇలా వేసుకోవాలంటే ఇది చూడండి ఒకసారి, పెద్ద పెద్ద బీడ్స్ వచ్చేసాయి, చాలా పెద్ద పెద్ద బీడ్స్. నాలాగా పెద్ద పెద్ద బీడ్స్ ఇష్టమైన వాళ్ళకి ఇలా వేసుకోవచ్చు అనమాట. బీడ్స్ ఇవన్నీ చూశారు కదా, ఇవి వీళ్ళు ఇక్కడ కస్టమైజ్ చేస్తారండి. దానివల్ల మనకి కొంచెం కాస్ట్ తగ్గుతుంది అనమాట. అది మనం జైన్ కాంప్లెక్స్లో కానీ లేకపోతే 1 టౌన్లో కానీ చేయించామనుకోండి, వాళ్ళకి ఆ కాస్ట్ కూడా యాడ్ అవుతుంది కదా. దానివల్ల మనకు ఆర్నమెంట్ కాస్ట్ పెరిగిపోతుంది. సో మనకి అదొక అడ్వాంటేజ్ అండి. సో వీళ్ళు కస్టమైజ్ చేసిన ఆర్నమెంట్స్ అన్ని డిఫరెంట్ కాస్ట్లో డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి. చూద్దామా? అవన్నీ కూడా ఒక లుక్ వేసేద్దాము. ఇలా వచ్చేసేయండి, మొత్తం ఒక లుక్ వేద్దాం. ఇక్కడ ఉన్న ఈ బీడ్స్ అన్నీ కూడా డిఫరెంట్ కాస్ట్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ స్టైల్స్ అండి, డిఫరెంట్ షేప్స్ కూడా. సో అన్ని దేనికదేనండి, దానికి కూడా సంబంధమే లేదనమాట. ఇక్కడ ఈ లాకెట్లో చూస్తున్నారా, కృష్ణయ్య ఎంత చక్కగా చెక్కారో, నీట్గా తయారు చేశారు కదండి. ఇంకా ఈ లాకెట్ ట్రెండీగా, ఇంకా పెద్దగా కావాలి అంటే ఇలాగా. అండ్ ఇంకా పక్కన వినాయకుడిది కూడా ఉంది చూడండి. ఇంకా దానికి బుట్టలు వచ్చాయి కింద హ్యాంగింగ్స్. సో ఆ బుట్టలకి మళ్ళీ హ్యాంగింగ్స్, మనకి ఇయర్ రింగ్స్ కూడా బుట్టలు ఇచ్చాడనమాట. బుట్టలు బాగుంటాయి కదా. టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా ఉంది, చూసేయండి, చాలా బాగుంది.
బాగుందా? ఈ బీడ్స్ అన్నీ కూడా డిఫరెంట్ కాస్ట్ అండి, డిఫరెంట్ సైజులో డిఫరెంట్ కాస్ట్ అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ ఏ కాస్ట్లో కావాలంటే అంటే మన అఫోర్డబిలిటీని బట్టి మనం తీసుకోవచ్చు. తర్వాత దానికి సంబంధించిన లాకెట్ మనకి ఎలా కావాలంటే అలా లాకెట్ తీసుకుంటే మన వాళ్ళు కస్టమైజ్ చేసి నీట్గా ఇస్తారు. ఇంకా మన చాయిస్ అనమాట. బ్యాంగిల్స్కి వచ్చేద్దామా? బ్యాంగిల్స్లో మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నా కానీ సరిపోదండి బాబు. ఇక్కడ చూపించిన కలెక్షనే కాకుండా ఇంకా లోపల బోల్డ్ అంత కలెక్షన్ ఉందండి. మనకి కావాలంటే టైం ఉండాలే కానండి చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ వెరైటీస్ అండి, సన్నవి, లావు గాజులు, ఫంక్షన్ వేర్వి, ఇంకా స్టోన్స్వి, ఇలా అన్ని రకాల ప్లెయిన్ డైలీ యూజ్కి ఇలా దాకా ఉన్నాయి కదా. 2-3 బాక్సులు ఉన్నాయి. సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు ఒకసారి వస్తే నీట్గా చూసుకొని తాపీగా సెలెక్ట్ చేసుకొని వెళ్ళచ్చు. ఒకసారి ఇవి చూస్తారా? నేనే వేసుకొని చూపించిన. చూడండి, ఈ కలర్ చాలా బాగుంది కదా, నాకు చాలా ఇష్టం ఈ కలర్ అండి. కనుక నీట్గా సెట్ చేయించుకున్నాం అనుకోండి, కస్టమైజ్ చేయించుకున్నాం అనుకోండి, మరి దానికి సెట్ కావాలి కదా. ఇలాంటి బీడ్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య, కాబట్టి మనం నీట్గా పేరప్ చేసుకోవచ్చు. అలాగే వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అండి. ఈ వైట్ స్టోన్ బ్యాంగిల్స్లో మధ్య మధ్యలో కెంపులు ఉన్నాయి, కొన్నిటికేమో పచ్చలు ఉన్నాయి. ఇలాగ మనకున్న దండను బట్టి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ వైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ కావాలనుకున్నాం అనుకోండి, పిల్లలకి కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. చూడండి, బాగున్నాయా? మనకి మంచి ఆఫర్ కూడా ఇస్తానండి. ఏంటి దివ్య, మాకు ఏదో ఆఫర్ ఇస్తా అన్నావు మా కస్టమర్స్కి? అక్క మీ యూట్యూబర్స్కి 20% ఇస్తాను అక్క. విన్నారా? వినిపించిందా మీకు? యూట్యూబర్స్కి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కట్ట 20% డిస్కౌంట్ ఇస్తారట. నార్మల్గా అయితే ఎంత డిస్కౌంట్? నార్మల్గా అయితే 10% అంటండి. వినిపించిందా? సో మనకి ఇంకా బెనిఫిటే కదా, మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ లక్ అంటే ఫస్ట్ పిక్. అష్టలక్ష్ములు ఉన్నారు చక్కగా, బాగున్నాయి కదా. ఇలాంటివి అష్టలక్ష్ములతో నెక్లెస్ చేయించుకుంటున్నాం కదా, అప్పుడు గాజులు చేయించుకోలేమనుకున్నప్పుడు ఇలాంటి గాజులు వేసుకుంటే నీట్గా పేరప్ అయిపోతాయి అనమాట కదా, నీట్గా సెట్ చేసి. మన ఆడవాళ్ళకి ఎంత గోల్డ్ పెట్టుకున్నా, ఎన్ని మోడల్స్ పెట్టుకున్నా సరిపోదు కదా. అందుకని చెప్పేసి ఇలా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. అలా మనం సాటిస్ఫై అవుతాం కదా, హ్యాపీ. మనం ఇందాక చాలా కలర్స్ బీడ్స్ చూసాం కదండి. ఆ బీడ్స్ని మనం కస్టమైజ్ చేయించుకున్నాం అనుకోండి, మరి లాకెట్ సెట్ చేసుకోవాలి కదా. ఆ లాకెట్స్ చూద్దామా? చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా బాక్సుల్లో కూడా ఉన్నాయి. మనకి చూసుకోవడానికి ఓపిక కావాలంతే, ఓపికగా ఉండి చూసుకుంటే మంచి వెరైటీస్ ఉన్నాయి. డెఫినెట్గా మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా ఆల్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ చూసేద్దారండి ఒకసారి. ఒక్కసారి బీడ్స్ అన్ని ఇలా చూడండి ఒకసారి. ఇదొక కలర్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఎలిఫెంట్ భలే ఉంది కదా, ఎలిఫెంట్. ఇయర్ రింగ్స్ కూడా ఎలిఫెంటే వచ్చాయి, చాలా బాగున్నాయి చూడండి. ఏంటోనండి, ఎన్ని చూసినా కానీ ఇంకా తనివి తీరదేమో. ఇంకా చూడాలి, ఇంకా ఏవేవో పెట్టుకోవాలి, కొత్తగా పెట్టుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. కొంచెం పెద్ద సైజు కావాలనిపించింది అనుకోండి, ఇలా చూసుకోవచ్చు. కొంచెం చిన్న సైజు కావాలంటే దానిలో చిన్న సైజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది చిన్న సైజు, మరి కొంచెం మేము పెద్దగా పెట్టుకుంటాము అని. నేనైతే ఎక్కువగా పెద్ద పెద్ద లాకెట్సే ఇష్టపడతానండి. ఒక్కో మోడల్ ఒక్కోటి ఒక్కో కలర్ అండి, డిఫరెంట్ దేనికదే చాలా డిఫరెంట్. ఈ చిన్న చిన్న లాకెట్స్ చూస్తున్నారా? ఈ లాకెట్ ఇంకా ట్రెండీ అండి. చూడండి ఒకసారి, ఒక లుక్ వేయండి. దాని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి ఇలా చూసేయండి ఇయర్ రింగ్స్. నాకైతే భలే నచ్చాయండి, చాలా బాగున్నాయి. అందరూ పెట్టుకున్నట్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. అట్లా సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆల్ వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయి. సో మీరు ఒకసారి ఓ లుక్ వేయండి. అప్పుడు మేడం కరెక్టే చెప్పారు అని మీరే అంటారు.
ఇవన్నీ కూడా లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అలా ఉన్నాయి కదండి. మరి ఇయర్ రింగ్స్ లేకుండా ఓన్లీ లాకెట్, మా దగ్గర ఒక చైన్ ఉంది దానికి సెట్ చేసుకుంటాము అంటే అలా కూడా ఉన్నాయి. చూడండి, లుక్కేద్దాం రండి, డెఫినెట్గా మీకే నచ్చుతాయి. ఇందులో ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఇలా లాకెట్స్, ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా అవే. అండ్ ఇవన్నీనేమో ఇయర్ రింగ్స్ లేనటువంటి లాకెట్స్ అనమాట. సో మీకు అలాంటి లాకెట్స్ కావాలంటే అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇయర్ రింగ్స్ పెద్ద పెద్దవి కాకుండా పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ వద్దండి, మేము కొంచెం పెద్ద స్టడ్స్ లాగా ఇలా స్టడ్స్లా పెట్టుకుంటాము అంటే దానిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి హారం కానీ వాటికి ఏదైనా మ్యాచింగ్ కావాలన్నా, వైట్ స్టోన్స్ కానీ, ఎక్కువ గ్రీన్ యూజ్ చేస్తున్నాం కదా మనం, సో ఆ గ్రీన్ కానీ. పచ్చలే కాకుండా కెంపులతో కూడా అండి, కెంపులు, వైట్ స్టోన్స్ జస్ట్ సీజెడ్స్లా అనిపిస్తాయండి. సో అలాంటివి పెద్ద స్టడ్స్ ఉన్నాయి, కొంచెం చిన్న స్టడ్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ అనమాట. ఎంత బాగున్నాయో మీరు లుక్ వేసేయండి. ప్యూర్ వైట్ కావాలనిపించింది అనుకోండి, ఇలా వైట్ తీసుకోవచ్చు. మనకు పచ్చల్లో ఒక ఐటెం కావాలి అనుకుంటేనే చాలా రకాలు ఉన్నాయండి. ఆ పచ్చల్లోనే చిన్నవి, పెద్దవి, వేరే డిఫరెంట్ స్టైల్వి, ఇలా యంగ్స్టర్స్ పెట్టుకునేలాగా అలా చాలా రకాలు. అండ్ అలాగే కెంపుల్లో కూడా ఉన్నాయి, బాదం షేప్ వచ్చేవి, రౌండ్ షేప్ వచ్చేవి, ఇంకా లేటెస్ట్గా హ్యాంగింగ్స్ ఇలా అనమాట. లుక్ వేస్తున్నారా? ఒక కలర్తో మనం ఫిక్స్ అయినా, ఒక మోడల్తో మనం ఫిక్స్ అవ్వం కదా, దానికోసం మనకి బోల్డ్ వెరైటీస్ కావాలి. అన్ని వెరైటీస్ చిన్న వాటిలో 4 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వాటిలో 4 మళ్ళీ ఒకటి ఫిల్టర్ చేసుకొని కానీ మనం ఇంటికి వెళ్ళాం కదా. సో అలాగా చూసుకోవడానికి ఒక దానిలోనే ఒక కలర్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి, చూసుకోండి. అవి కొంచెం పెద్ద స్టడ్స్ కదా, మాకు చిన్న చిన్నవి సరిపోతాయి అంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మన ఫేస్ని బట్టి. ఇంకా డిపెండ్స్ ఆన్ అనమాట. మాకు కెంపులు పచ్చలు వద్దండి, గోల్డ్లా కావాలి అంటే దానిలో ఏదో కొంచెం జస్ట్ పచ్చలు, కెంపులు జస్ట్ కొంచెం కొంచెం ఉంటాయండి, ఇంకా గోల్డ్ లాగే ఉంటాయి మొత్తం. చూడండి, చిన్న బుట్టలు, పెద్ద బుట్టలు, కొంతమందికి ఇలా పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ ఇష్టం కదా, అలా పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ కానీ. ఈ బుట్టల్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. జనరల్గా లేడీస్కి ఒక ఏజ్ వచ్చే వరకు బుట్టలు బాగుంటాయండి. మీరు యాక్సెప్ట్ చేస్తారా నాతో? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది పార్ట్ 1గా రిలీజ్ చేస్తున్నానండి. పార్ట్ 2లో ఇంకా పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు డిస్ప్లేలో, ఇంకా పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ అన్నీ కూడా వీళ్ళు కస్టమైజ్ చేసేవి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. అప్పటి వరకు బాయ్, సీ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.